టమాటా చారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చాలా బాగుంటుందండి టేస్ట్ వేడివేడిగా. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి మనకి. ముందుగా ఇలా క్యారెట్, టమాటో వేసి కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఇవి కుక్ అయిపోయాయి, తీసాను. వాటర్ మనము పారేయకూడదండి. వాటర్ మళ్ళీ మనం సాంబార్లో వేసుకోవచ్చు. అందుకే నేను వాటర్ పక్కన పెట్టాను. ఈ టమాటోల పైన తొక్క తీసేద్దాం. స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి మనకి. చూసారా, ఇలా పట్టుకోగానే మనకు బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే బాగా కుక్ అయిపోయాయి కదా మనకి. చూడండి, ఇలా పట్టగానే వచ్చేస్తుంది మనకి. చూసారా, ఇవి కొద్దిగా ఒక 5 మినిట్స్ కొద్దిగా చల్లారనిద్దాం. చూడండి, కాలుతుంది కదా. మనం కొద్దిగా చల్లగైన తర్వాత చూడండి, మనం కొద్దిగా చల్లగైన తర్వాత తీసుకుంటే బెటరు. చెయ్యి కాలుతుంది కదా. ఏం లేదులేండి, ఇలా పడితే స్కిన్ వచ్చేస్తుంది మనకు పైన. చాలా అంటే మంచిగా మెత్తగా కుక్ అయిపోయాయి కదా. ఇలా పట్టుకోగానే వచ్చేస్తుంది. చేతితో పెడితే కాలుతుంది కదా. అందుకే స్పూన్ వేసి తీసుకున్నాం అనుకోండి, మనకు ఈజీ అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ అంతా స్కిన్ తీసేసాను. దీన్ని మంచిగా మిక్సీ పెట్టుకుందాం ప్యూరీలాగా. క్యారెట్, టమాటో మనకు చిక్కగా వస్తుందండి ప్యూరీ అనేది. నేను మిక్సీ పట్టుకొచ్చుకుంటానండి. ఇప్పుడు ఇంతకుముందు మనం కుక్ చేసిన వాటర్ ఉంచాను కదా, అవి మళ్ళీ ఇందులో వేసాను నేను సాంబార్లోకి. ఇవేం పారబోయకూడదండి, మనకి కుక్ అయిపోయాయి కదా. అందులో విటమిన్స్ అన్నీ ఇందులోకి వస్తాయి కదా. అందుకనే నేనేం పారబోయలేదు. చూడండి, వాటర్ వేసాను. మనం ఇంతకుముందు కుక్ చేసిన టమాటో, క్యారెట్ మిక్సీ పట్టుకున్నాను ఇలా ప్యూరీలాగా. అది కూడా వేసేసుకుందాము ఇందులో. కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకో. చూడండి, ప్యూరీని మొత్తం ఇందులో వేసుకుందాము. టమాటో, క్యారెట్ అనేది మనం ఇలా ప్యూరీలాగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకోవాలి, అయితే మనకు చిక్కగా వస్తుంది అన్నట్టు. సాంబార్ అనేది, టమాటా చారు అనేది చిక్కగా వస్తుంది అన్నట్టు. చూసారా ఎంత చిక్కగా వచ్చింది ఈ ప్యూరీ అనేది. మనకు మసిలిన తర్వాత మొత్తం మనకి ఎలా అంటే సాంబార్ లాగా వచ్చేస్తుందండి. అసలు మనం ఏ పొడులు యాడ్ చేసుకోవట్లేదు, కానీ మనకు ఎంత చిక్కగా వస్తుందంటే క్యారెట్ వేయడం వల్ల మనకు చిక్కదనం అనేది పెరుగుతుందండి. నేను చిటికెడంతా కారం వేసానండి. మనకు టమాటా చారుకి కారం ఎక్కువ అవసరం ఉండదు. జస్ట్ చిటికెడంతా వేస్తే సరిపోతుందండి. చిటికెడంతా పసుపు కూడా వేసానండి. ఆప్షనల్ అండి. మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే, స్పైస్ ఎక్కువ తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి. కానీ కారం ఎక్కువ వేస్తే బాగోదండి. చిటికెడంతా వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్. 1 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ వేయండి సాల్ట్. చూడండి, ఇవన్నీ వేసుకొని బాగా పెట్టుకుందామండి ఒక 5 మినిట్స్. ఇది మనకు మంచిగా మరిగిందనుకోండి, అప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాము. చూడండి, మనకి ఇది ఎంత చిక్కగా కనిపిస్తుంది చూసారా. ఇది జీలకర్ర, ధనియాలు, కరివేపాకు. నేను ఎప్పుడు మా ఇంట్లో ఉంటుందండి. ఎప్పుడు కరివేపాకు ఎండపెట్టి నేను పొడి చేసి ఉంచుకుంటాను. మా ఇంట్లో ఎప్పుడు ఇది రెడీగా ఉంటుందండి. ధనియాలు, జీరా, కరివేపాకు కలిపి మిక్సీ చేసుకున్నానండి. నేను చాలా వాటిలోకి యూస్ చేస్తానండి. ఇది నాకు చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను మొత్తం ఇలా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు పొడి కొట్టేసి పెట్టేసుకుంటానండి ఒక బాక్స్లో. ఇలా సాంబార్లోకి కానీ, చారులోకి కానీ, రసంలోకి కానీ చాలా బాగుంటుంది వేస్తే. 1 టీ స్పూన్ వేస్తే. చూసారా, కొద్దిగా బెల్లం వేసుకుందామండి. మనకి జస్ట్ కొద్దిగా, మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం చూసారా, ఇంత కొంచెం. చూసారా, ఇంత కొంచెం వేయాలి బెల్లం, మరీ ఎక్కువ వేయకూడదు. మరీ ఎక్కువ వేస్తే మనకు కారం తగ్గించి వేసాం కదా, ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన బాండి పెట్టి ఆవాలు వేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక 4 నుండి 5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకుందాము. చూసారా, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా కొద్దిగా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుందామండి అప్పటికప్పుడు. మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్నట్టు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. చూసారా, ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం బాగా. చూసారా, మనకు పోపు అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. రెడీ అయిపోయినట్టు ఈ పోపు. మనకి సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అంతా మాడిపోయినట్టు వచ్చేస్తుంది. మనకు సాంబార్ కానీ, చారు కానీ మనం హై ఫ్లేమ్లో ఎప్పుడు కూడా పోపు వేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి. హైలో పెట్టామనుకోండి,
మాడిపోతుంది కదా, మనకు అంత టేస్ట్ అనిపించదు. కొంచెం ఇంగువ వేసుకుందామండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇంగువ వేసుకొని కలుపుకుందాం అంతా కలిసేలాగా. గుర్తుపెట్టుకోండి, మనము పోపు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకున్నామంటే మనకు ఫ్లేవర్ మొత్తం పోతుంది. మనకి సాంబార్ ఏమొచ్చేదంతా ఈ పోపుతోటే వస్తుందండి. పోపు మాడిపోయింది అనుకోండి, మనకు అసలు ఫ్లేవర్ అస్సలు బాగోదు. చూసారా, ఇలా ఉండాలి. ఇది మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సాంబార్ బౌల్ పెట్టుకుందాము. ఇంతకుముందు మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా సాంబార్, టమాటా ప్యూరీ అవి వేసి. చూసారా, మనకి ఇది బాగా మరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయిందండి. ఇలా బాగా మరగనివ్వాలి. మనకు చూడండి, ఇలా పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. మనకు పచ్చివాసన అనేది వెళ్ళిపోవాలండి. అయితే బాగుంటుంది. చిక్కగా వచ్చేసింది, గమనించారా మీరు? అసలు మనం ఏ పొడులు వేయలేము. ఇంతకుముందు మనం పోపు వేసాం కదా, ఆ పోపు వేసుకుందాం. ఇందులో పోపు వేసి ఒక 1 మినిట్ ఉంచుకుందామండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, చాలాసేపు అవసరం లేదు. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి, హైలో అవసరం లేదండి. హైలో పెట్టుకోకూడదు పోపు వేసిన తర్వాత. చూసారా ఎంత చిక్కగా వచ్చింది, గమనించారా? చారు అనేది మనం ఇందులో ఏ పొడులు వేయలేము. క్యారెట్ వేయడం వల్ల మనకి చిక్కదనం అనేది వస్తుంది. ఓన్లీ క్యారెట్, టమోటాతో కూడా చేసుకోవచ్చు, కానీ క్యారెట్ వేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. పైగా చిక్కదనం అనేది చాలా బాగా వస్తుందండి మనకు క్యారెట్ వేయడం వల్ల. చూసారా, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వదిలేద్దామండి సిమ్లో పెట్టి. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. చూసారా, మనకు సాంబార్ రెడీ అయిపోయిందండి, టమాటా చారు అనేది. ఇంతే అండి టమాటా చారు. ఇంతే అండి టమాటా చారు. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.